హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా! మరి మీరేగా నా స్నేహితులు. అందుకే కాసేపు కబుర్లు మాట్లాడుకుందామని వచ్చేసాను. ఇంతకీ విషయం ఏంటంటే, మనకు అందరికీ బోలెడు మంది ఫ్రెండ్స్ ఉన్నా, అందులో ఒకరో ఇద్దరో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. అలా ప్రతి ఒక్కరికి ఉంటారు కదా! అలాగే అందరిలోనూ ఏదో ఒక బెస్ట్ థింగ్ ఉంటుంది. కాబట్టి చెప్పడానికి ట్రై చేసిందైనా కావచ్చు. కొన్నిసార్లు అది వాళ్ళు చెప్పాలని, ప్రదర్శించాలని ప్రయత్నించినా, మనం నవ్వేసరికి ఆ ప్రయత్నాన్ని అక్కడే ఆపేస్తారు. కానీ అలా మనం ఎప్పుడు చేయకూడదు అని నా ఉద్దేశం. కొన్నిసార్లు వీలు చేసుకొని మరి మనమే మన మిత్రులకు సహాయం చేయాలి. అందులో వాళ్ళు ఎలా రాణించగలరు, అంటే వారిలో ఉన్న టాలెంటు ఎలా ఇంప్రూవ్ చేసుకోగలరో అనేది మనకు తెలిసిన విధంగా చెప్పాలి. అప్పుడు వాళ్ళకు నచ్చిన పనిని చక్కగా చేయగలుగుతారు. ఎప్పుడైనా సరే మన స్నేహితులకు మనం ధైర్యం అవ్వాలి. ఇలాగే ధైర్యాన్నిచ్చి తన మిత్రుడు మంచి పేరు తెచ్చుకోవడానికి కారణమయ్యాడంట సైంటిస్ట్ థామస్ ఎడిసన్. నాలోని బెస్ట్ ని గుర్తించి దాన్ని బయటకు తీసుకొచ్చింది నా మిత్రుడే అని హెన్రీ ఫోర్డ్ థామస్ గురించి చాలా సార్లు చెప్పారంట. మరి మీరు మీ మిత్రులకు ధైర్యం అవుతారు కదూ! అయితే వెంటనే వెళ్ళి వారికి మీ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ వారికి ఒక చిన్న బ్యాండ్, గర్ల్స్ అయితే చిన్న చాక్లెట్ ఇచ్చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. ఏం చెప్తున్నారో ముందుగా విని మనకు చేతనైన సహాయాన్ని చేయడం నా ఉద్దేశం. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.